ఒక బ్రేకింగ్ అందుతోంది. పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ 61,000 పైచిలుకు ఓట్లతో విజయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అంటే అక్కడ వంగా గీతకి ఎలాంటి మెజారిటీ వచ్చిందో అర్థం చేసుకో, అంటే ఎలాంటి వ్యతిరేకత గెలుపొందేశారు, అన్ని రౌండ్స్ క్లియర్ అయిపోయాయి, ఫైనల్ గా విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా అక్కడ ఆయన జెండాను పాతారు. మొదటి నుంచి కూడా ఆయన అన్ని రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ వంగాగీతపై భారీ ఆధిక్యంతోనే ముందుకొస్తున్నారు. ఫైనల్ గా ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది పవన్ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు. అంటే పవర్ కి మరింత పవర్ అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనం చూస్తే వైసీపీ చాలా పట్టుపట్టి మరి పెద్ద పెద్ద వాళ్ళని, అంటే వాళ్ళ నేతల్ని, అటు సజ్జల కావచ్చు, ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, మొత్తం ముద్రగడ, అంటే ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షించడానికి ముద్రగడ్ని కూడా తీసుకొచ్చారు. పెద్దిరెడ్డి కావచ్చు, అందరూ ప్రతి గ్రామం లెవెల్లో కూడా పెద్ద పెద్ద నేతల్ని పెట్టి అక్కడ ఖచ్చితంగా విజయం మాదే అన్నట్టుగా వైసీపీ బిహేవ్ చేసినటువంటి అనౌన్స్మెంట్ కూడా పనికి రాలేదు. ఎందుకంటే ప్రచారం ముగిసే ఆఖరి నిమిషంలో, ఎందుకంటే కూటమి కూడా చెప్పే టైం అవకాశం కూడా లేదు వాళ్ళకి. ఫైనల్ గా జగన్ ప్రచారం పిఠాపురంతోనే ముగిసిందని కూడా అనుకోవచ్చు. ఎస్, సో ఆ ప్లేస్ లోనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో వంగాగీతపై గెలిచారు. ఎస్, మరి అంటే ఇప్పుడు జనసేన జన సైనికులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, కూటమి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే గతంలో 2 సార్లు ఓటమి పాలయ్యారు, పిఠాపురంలో 3వ సారి పోటీ చేసినప్పుడు కూడా రావు అని చెప్పి చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది వైసీపీ నేతలు. వాళ్ళకి గట్టి సమాధానం అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. సో హనుమంత్ ప్రసాద్ గారు ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా ఘన విజయం. ఆయన్ని ఎంత మానసిక క్షోభకి గురి చేశారంటే క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. పావలా కళ్యాణ్ అన్నాడు. రెండోది 4 పేరు వ్యక్తిగత జీవితంలో కూడా తొంగి చూశారు ఆయన్ని. ప్యాకేజీ స్టార్ అన్నారు. అంటే ఇన్ని రకాల అవమానాలను ఆయన భరిస్తూ మొత్తం ఒక విలువలేని వ్యక్తి కింద తీసి పడేశారు. ప్రజలు నిజానికి నిజాయితీకి విలువ ఇచ్చారు. ఎందుకంటే అతను ఏ రకంగా మాట్లాడినా, ఏదో తాగేసి వచ్చి మాట్లాడుతున్నాడో, డ్రగ్స్ తీసుకున్నాడో, రకరకాలుగా ఆయన కొంచెం ఆవేశంలో కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్ స్క్రిప్ట్స్ చదువుతున్నారు అని కూడా చాలా చదువుతున్నారని ఇలాగని అతన్ని చాలా డిగ్రేడ్ చేయడానికి చేశారు. ఇప్పుడు ఆ ఫలితమే ప్రజలు జనరల్గా ఆయన సంపాదించుకుని నింతుంటే ప్రజలు ఎంత చేశారు. ఎందుకంటే ఇది ప్రజా వ్యతిరేకత, తీవ్ర వ్యతిరేకత. ఎటువంటి స్థితిని మనం సాధించలేకపోయారు. అంటే ఆయన్ని కనీసం వైజాగ్లో ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు. పోలీసులను అడ్డుపెట్టి ఆయన కనీసం ఊరేగింపు కూడా అనుమతి ఇవ్వలేదు. కనీసం లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీట్లు అనౌన్స్ చేసిన టైంలో కూడా 24 అనౌన్స్ చేస్తే ఒకటి ఎక్స్ట్రా చేస్తే పావలా అంటారని చెప్పి కూడా ఆయన్ని చాలా దారుణంగా ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఎస్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టుకోండి కూడా ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఎక్కడికక్కడ ఏదో జీవో తీసుకొచ్చి ఆయన అక్కడ ప్రజల సమావేశం పెట్టుకుంటే అక్కడ చనిపోతున్నారండి జనాలు చెప్పి ఆయన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఒక లేనిపోని కేసులు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఆయన తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను అయ్యే లోపల కక్ష సాధింపు తీర్చుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేశారు. ఎందుకంటే ఆయన అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. నేను జైలుకి వెళ్ళాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాలి. అందువల్ల జైలుకి వెళ్ళి పంపించడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వకుండా అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటని కాదు, ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు కానీ, డాక్టర్ సుధాకర్ గారి కేసు కానీ, ఏ రకంగా చూసుకున్నా ఒక పెద్ద నాయకుల దగ్గర నుంచి అమాయకుల వరకు ఒక ఊచకోత కోసినట్టుగా అణగదొక్కారు. ఈ అణగదొక్కడం కారణంగానే ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలని ప్రజలు సహించలేదు. ఎందుకంటే ఫ్యాక్షనిజం అంటే ఒక ఏరియా వరకు ఉంటే పర్వాలేదు, ఆ టైప్ మెంటాలిటీని ఇక్కడ తీసుకొచ్చి దింపేసి ప్రశాంతంగా ఉండేటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఇప్పుడు అమరావతి సెంటిమెంట్ రగిల్చుదాం అనుకున్నారు ఉత్తరాంధ్రలో. ఉత్తరాంధ్ర ప్రజలకి మాకు రాజధాని కావాలని అడిగారా? ఇప్పుడు ఆయన అనుకున్నారంటే దీనికి పోటీగా ఇక్కడ అమరావతి అంటుంది కదా, ఉత్తరాంధ్ర నుంచి ఒక రైజ్ చేద్దాం అనుకున్నారు ఉద్యమం. ఆయన అనుకున్నట్టుగా ఎక్కడ జరగలేదు. ఇవన్నీ అనేక రకాల మిస్టేక్స్ని కోర్టులనేమో హైకోర్టులనేమో అక్కడ కర్నూలుకు మారుస్తానని చెప్పి అందరూ కన్ఫ్యూజ్, న్యాయవాదులు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు.
3 నెలల పాటు స్ట్రైక్ చేసేవాడిని మేమందరం న్యాయవాదులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రధానంగా ఒక 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంలో ఏపీ ప్రజలైతే ఉన్నారు. ఎస్, రాజధాని లేని రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినా కూడా మొత్తం అంతా రాష్ట్రాన్ని గుల్ల చేస్తారండి అప్పులే. ఇప్పుడు ఆయన ఎలా తీసుకొస్తారు, ఏ రకంగా సార్ట్అవుట్ చేస్తారని లేదు. ప్రధానంగా చూసుకుంటే ఉండి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ప్రవర్తించినటువంటి అనైతికం. ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్ నుంచి లాక్కొచ్చి ఒక ఎంపీని మీద 3rd డిగ్రీ ప్రయోగించి